శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతీ నమః. మహాగణపతయే నమః. మహాలక్ష్మీ నమః. భక్తులందరికీ కూడా శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ మాత అనుగ్రహము మీ అందరి మీద కూడా కలగాలని శుభాశిష్యులు అందజేస్తూ శ్రావణ శుక్రవారం చేసేటువంటి శ్రీ వరలక్ష్మీ వ్రతాన్ని గురించి కూడా మేము మీకు ఇప్పుడు తెలియచేస్తూ కూడా ఉన్నాము. ఈ యొక్క వరలక్ష్మీ వ్రత విశేషత, వ్రత విధానము ఇదంతా కూడా వీడియోల రూపంలో మీకు అందజేస్తూ ఉన్నాము. పురోహితులు దొరకనటువంటి భక్తాదులు ఎవరైనా ఈ వీడియోను చూసి పూజ నిదానంగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మేము ఈ వీడియోను కూడా పెడుతూ ఉన్నాము. అవసరం వచ్చిన వాళ్ళు వినియోగించుకోండి. గరుడ పంచమి వీడియోను సుమారుగా 6,000 మంది చూశారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎందుకో బాధపడుతూ ఉన్నట్టున్నారు. అమ్మా, మేమేమి అనవసర వీడియోలు ఉండవు, కేవలము పూజలకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి, నోటిఫికేషన్స్ ఎక్కువగా రావు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టేటువంటి నోముల విశేషాలన్నీ కూడా, పూజల విశేషాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈ శ్రావణ శుక్రవారం చేసేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కూడా మేము మీకు ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాము. ముందుగా దీపారాధన చేయండి. దీపారాధనతో కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతాము. ఓం దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సాక్షాత్ దీపం నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదాం ద్వేష బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ గురుర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా, దీపారాధనకు పసుపు కుంకుమను పెట్టి దీపారాధన ముందు పక్క అక్షింతలు పూలు వేసి దీపారాధనకు నమస్కారం చేసుకోండి. దీపారాధన ఎందుకు చేయాలి అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటిది దీపం. కాబట్టి ఆ దీపారాధన చేసి మనం ఈ పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తాము. అమ్మవారిని చక్కగా వస్త్ర పుష్ప అలంకరణలన్నీ చేసుకుని ఉంటారు. అదేవిధంగా పసుపుతో మహాగణపతిని చేసి ఉంటారు. అదేవిధంగా యమునా పూజ చేసేటువంటి వాళ్ళు యమునా కలశాన్ని కూడా పెట్టుకుని ఉంటారు. ముందుగా సంకల్పంతో కూడా మొదలవుతుంది. ఓం ఘంటానాథం చేస్తూ గణపతిని ధ్యానం చేసుకోండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం గురు ఘంటారవంతత్ర దేవతాహ్వానలాంఛనం లాంఛన మాత్రేణ ఘంటానాథం కృత్వా అక్షంతర పూలు చేత్తో తీసుకోండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం న్యాయ సర్వ విఘ్నోపశాంతయే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజిత ఈశ్వరైరపి సర్వ విఘ్నచితం తస్మై గణాధిపతయే నమః. మహాగణపతిని ధ్యాయేత్. అక్షంతలు పూలు గణపతి స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. అయ్యా మహానుభావ, మా ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉండి మా కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేస్తూ ఉన్నాము. ఈ వ్రత కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగనివ్వు మహానుభావ అని చెప్పి గణపతి స్వామిని నమస్కారం చేసుకోండి. ఆ తదుపరి ఆచమనం నేను తెలుసమ్మా. చేతిలో నీళ్లు వేసుకోండి, తట్టులోకి విడిచిపెట్టండి. ఆ తర్వాత 3 సార్లు తాగండి. తర్వాత 4వసారి చెయ్యి కడుక్కోండి. ఓం ఆదిమ్య ప్రాణానాయిమ్య హస్తం ప్రక్షాళ్య చెయ్యి కడుక్కోండి. ఓం కేశవాయ స్వాహ ఒకసారి తాగండి. ఓం నారాయణాయ స్వాహ రెండవసారి తాగండి. ఓం మాధవాయ స్వాహ మూడవసారి తాగండి. 4వసారి చెయ్యి కడుక్కోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ 3 వేళ్లతో మృగీ ముద్ర అంటారు. అంటే మధ్య వేలు, ఉంగరపు వేలు, బ్రొటన వేలు, ఈ 3 అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎనిక్కి వేసి చేయి కడుక్కోండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమివారకాః ఏతేషాం విలోదేన
పూజా కర్మ సమారభే. గోవింద గోవింద గోవింద. ప్రాణాయామం చేయండి. అంటే నాసికను మూసి నాసికా ద్వారంతో గాలి పీల్చుకొని ఆ నాసికను మూసి ఇంకొక నాసిక ద్వారా వదలాలి. ఈ విధంగా 3 పర్యాయాలు చేయాలి. ఓమంగుళ్యాగ్రేహి నాసికాగ్రం సంపీఠ్యం భావనాశనం ప్రాణాయామం సంప్రోక్తం ఋషిభిః పరికల్పితం మనుష్యానాం కర్మ సిద్ధ్యర్థం త్రయావర్తి పునః పునః. గోవింద 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 అని మనస్సులో భగవన్నామ స్మరణ చేయండి. ఓం మహావిష్ణారాజ్ఞయా ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే కృష్ణా కావేరీయోః మధ్యమ క్షేత్రే. మా సొంతం ఇళ్ళు అయితే స్వగృహే అనుకోండి, బాడిగిళ్ళు అయితే వసతి గృహే అనుకోండి, మమ నివాస గృహే అనుకోండి. యజమానస్య నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ వాసరః లక్ష్మీవాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ మహాలక్ష్మి ప్రీత్యర్థం శ్రీమాం శ్రీమతః. మీ గోత్రము, మీ భర్త గారి పేరు, మీ పేరు మనస్సులో సంకల్పం చేసుకోండి. మమ సహ కుటుంబానాం అనుకోండి. యజమానస్యాం సర్వేషాం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయ వీర్యావయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ప్రసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ వరలక్ష్మీ దేవతా వ్రత బుద్ధిచ్చ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. తదంగ నిర్విఘ్నేన ప్రసమా అవాప్త్యర్థం కలశగణాధిపతి పూజాంచ కరిష్యే. ఒక చెంబు తీసుకొని ఆ చెంబుకు గంధము పెట్టి బొట్టు పెట్టి నీళ్లలోకి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి కుడి చేయి ముందు మూసి తర్వాత ఎడం చేయి కూడా పైన మూసి కలశ ఆరాధన చేయాలి. ఓం కలశస్య విగే విష్ణు కంఠే రుద్రసమాసితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రో గణాస్పదాః కుక్షౌ సాగరః సర్వే సప్తద్వీపాः వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాः సర్వే కలశాంతో సమాసితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः గంగే చైవనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలాస్మిన్ సన్నిధిం కురుం కలశోదకం అమృతం భవతు. పుష్పంతో నీళ్లు తీసుకొని దేవుని మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద ప్రోక్షణ చేసుకుని ఆ పుష్పాన్ని తీసి పక్కకు పడేసి ఇంకొక పుష్పాన్ని ఆ చెంబులోకి కూడా వేసుకోండి. ఎందుకంటే మన మీద ప్రోక్షణ చేసుకున్నటువంటి పుష్పంతో భగవంతునికి ప్రోక్షణ చేయకూడదు కాబట్టి ఆ పుష్పాన్ని మార్చేసేయండి. ఆదౌ నిర్విఘ్నేన వర్షమా అవాప్త్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. అక్షంతల పూలు చేత్తో తీసుకోండి. ఇప్పుడు మహాగణపతి పూజను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందు మహాగణపతిని పూజించాలి కాబట్టి మహాగణపతి పూజతో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తాము. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదానం. అక్షంతలు పూలు గణపతి స్వామి వేసి నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఆసనార్థం రత్నసింహాసనార్థం కుసుమాక్షతాం సమర్పయామి. అక్షంతలు మళ్ళీ గణపతి స్వామి మీద వేయండి. కలశం నీళ్లను ఉత్తరేయంలో తీసుకుని 3 సార్లు గణపతి స్వామికి చూపించి పక్కన పళ్ళెంలోకి విడిచిపెట్టేసేయండి. పాదార విందయో బాధ్యం బాధ్యం సమర్పయామి. హస్తార విందయో అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి. స్నపయామి. కలశంలో పుష్పం తీసుకుని గణపతి స్వామికి స్నానం చేయించండి. ఓం ఆపోహిష్టామయో దానవూర్ఛేదరాతనామ హీరణాయ చక్షసే అవసరతామహృదః తస్యా భార్యదేహన ఉషాదీరిమమాదరః తస్మాదరంగమామవహాయ సఖ్యాయ జన్మద ఆభో జనయాథాజనః
శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరము ఫలోదక స్నానం అంటే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో గణపతికి స్నానం చేయించాలి. కొబ్బరికాయ నీళ్లను విడిగా కొట్టి ఒక గిన్నెలోకి కూడా పట్టుకోండి. ఆ పట్టుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ నీళ్లతో గణపతికి కూడా స్నానం చేయించాలి. ఓం యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతస్త్వానో ముంజం త్వగుమ్మస మహాగణపతయే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. మళ్ళా కలశపు నీటితో ఇంకొకసారి స్నానం చేయించాలి. ఆపోష్టావయో వహతాన ఊర్ధ్యేధాతన హీరణాయ చక్షస యావసవదా వరదః తస్యా భాజయదేహన ఉషాదీరో మాతరః తస్మాదరంగమావః యస్య క్షయాయ జన్మదా ఆపో జనయాతా జనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. గణపతి స్వామికి ఒత్తిపత్తి వేయాల. ఒత్తిపత్తి కనుక వేసి ఉంటే అక్షంతలు వేయండి. ఓం అభివస్త్రాం శోసనాన్ నిర్షావిధేను సుదుగా పూజమానా అభిచంద్రా భర్తవేనో హిరణ్యా విశ్వాన్ రవినో దేవసోమ వస్త్రోపవస్త్రార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళా అక్షంతలు. ఓం యజ్ఞోపవీత పరమం పవిత్రం ప్రజాపతిం శైలం పరస్తాత్ ఆయుష్యమగ్రియం పృథివించ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. ఒక పుష్పాన్ని తీసుకుని గంధము తాకించి పసుపు కుంకుమలు తాకించి గణపతి స్వామి దగ్గర పెట్టేయండి. ఓం గంధద్వారాం దురాదృశ్యాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో భక్త్వైశ్రియం శ్రీగంధాన్ ధారయామి. ఆయనే దేవరాయనే దూర్వారోహందో పుష్పిణీ తదాచ పుండరీకాణి సముద్రస్య గృహాయి మే గంధాది హరిద్రాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఉంటే కట్టిన పూలదండ ఉంటే పూలదండ వేయండి. ఓం పుష్పావతే పుష్పవతే ఫలీల ఫలావృత అశ్వాయుధత్వరే వీరుధ పార ఇష్టవ పుష్పమాలికాం సమర్పయామి. విడిపూలతో గణపతి స్వామికి షోడశ నామార్చన కూడా చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. అక్షంతలు కూడా వేయండి. 2 ఊదిబత్తీలు వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ ఊదిబత్తీలను గంట కొడుతూ అంటే ఘంటానాదం చేస్తూ గణపతి స్వామికి కూడా తిప్పాలి. ఓం వనస్పత్యుర్భవేర్ దివ్యైర్నానాగంధై సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాణాపయామి. ఉంటే కడ్డీ ఒత్తులు కూడా వెలిగించి తిప్పండి. కడ్డీ ఒత్తులు లేని వాళ్ళు దీపారాధనకు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాభ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యే జ్యోతిర్ నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూప దీపానంతరం ముఖే తాంబూల నైవేద్యం. గణపతి స్వామి దగ్గర తాంబూలము పండ్లు పెట్టండి. ఇందాక కొట్టిన కొబ్బరి చిప్పలను కూడా గణపతి స్వామి దగ్గర పెట్టండి. నీళ్లు తీసుకొని నైవేద్యం మీద చిలకరించి చుట్టూ తిప్పాలి. దీన్ని పరిశేచనము అంటారు. ఓం ప్రోక్షావరీషిచ్ఛాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్ష గోవిందాయ నమః. పుండరీకాక్ష గోవింద వాసుదేవో జగత్పతి మయా అనుకోండి. త్వయార్పితమిదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. అవన్నీ కూడా స్వామికి 2 చేతులతో చూపించండి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. అమృతతుల్య నైవేద్యం సమర్పయామి. తర్వాత వృద్ధులతో కలశం నీళ్లు తీసుకుని స్వామివారికి చూపించి పల్లెంలో తుడిచిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి.
पादौ प्रक्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलं समर्पयामि सुवर्ण पुष्पदक्षिणां समर्पयामि अध नीराजनं मंगलहारति ఒత్తులు గాని కర్పూరాలు గాని వేసి గంట కొడుతూ గణపతి స్వామికి హారతి కూడా తిప్పాలి. ఓం హిరణ్యపాత్రం మదోహూర్ణం దదాది మధవ్యసానిధి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీరాజనం సమర్పయామి కరశుద్ధ్యర్థం. చుట్టూ కూడా నీళ్లు తిప్పాలి. హారతికి 2 అక్షింతలు తీసుకుని గణపతి స్వామి దగ్గర వేసి హారతి పళ్ళాన్ని కింద పెట్టి ఆ హారతిని గణపతి స్వామికి చూపించి తర్వాత కళ్ళకు కూడా అద్దుకోవాలి. మహాగణాధిపతయే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి రక్షాన్ ధారయామి నమస్కారం సమర్పయామి నమస్కరోమి. మళ్ళా అక్షింతలు పూలు తీసుకోండి. గణపతిని ధ్యానం చేసుకుని ఆ అక్షింతలు పూలు వేయండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. తర్వాత కొంత ప్రాంతంలో యమునా పూజ ఉంది, కొంత ప్రాంతంలో యమునా పూజ లేదు. అయినా యమునా పూజతో సహా వీడియో చేసి పెడుతూ ఉన్నాను. అవసరమైన వాళ్ళు యమునా పూజ వరకు కూడా వాడుకోండి. లేనటువంటి వాళ్ళు ఆ యమునా పూజను తీసివేసి మిగిలినటువంటి వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి కూడా వాడుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యమునా పూజను కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాను. యమున అంటే ఒక కలశానికి కంకణం కట్టండి, లేదా పూలు కంఠానికి చెంబు కంఠానికి కట్టండి, బొట్లు పెట్టండి, నీళ్లలోకి పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. కొంత ప్రాంతంలో 5 వైపులా తమలపాకులు పెడతారు, కొంత ప్రాంతంలో పెట్టారు. ఆవాహన ఆరాధననే ముఖ్యం, కానీ మిగతావన్నీ కూడా ముఖ్యం కాదు. గమనించుకుని పూజా విధానాన్ని కూడా చేయండి. ఓం మయా కరిష్యమాణాంతరా హృదాంగ పూర్వాంగత్వేన యమునా పూజాంచ కరిష్యే. అక్షింతలు పూలు చేత్తో పట్టుకోండి. ఓం క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపీ నమోస్తుతే. యమునాదేవి అయి నమః ధ్యాయామి. అలా 2 పుష్పాలు పట్టుకోండి. యమునేతే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయిని ఆవాహయామి భక్త్యా త్వం సాన్నిధ్యం కురు సువ్రతే. యమునాదేవి అయి నమః ఆవాహయామి. అలా 2 అక్షింతలు తీసుకోండి. యమునేతే నమస్తుభ్యం సర్వకామ ప్రదాయిని రత్నసింహాసనం దేవి స్వీకృష్య మయార్పితం. అక్షింతలు వేయండి. వృద్ధులను తీసుకుని కలశం నీళ్లను 3 సార్లు ఆ యమునా కలశంలోకి కూడా వేయాలి. ఓం సర్వే సముద్రాసరితాని జలదా నదా సింహాసన సమారూఢే దేవలక్ష్య సమన్వితే పాద్యం గృహాణ దేవేశే సర్వలక్షణ సంయుతే. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. స్నానం. ఇంకో పుష్పం తీసుకొని ఆ యమునా కలశానికి స్నానం చేయించండి. దేవపాదే నమస్తుభ్యం సర్వలోకహితే ప్రియే. సర్వపాప శమనే తుంగభద్రే నమోస్తుతే. యమునాదేవి నమ స్నానం సమర్పయామి. వస్త్రం ఒత్తి పత్తి పెట్టి ఉంటే సరిపాయే, లేకుంటే ఒత్తి పత్తి పెట్టండి. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సువృతం గురు మే దేవి తుంగభద్రే నమోస్తుతే. యమునాదేవి నమ వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత గంధము, పసపు, కుంకుమలు కూడా పెట్టండి. ఓం కృష్ణపాద సముద్భూతే గంగే ద్రవదగామిని జటాచూట సముద్భూతే సర్వకామ ఫలప్రదే. యమునాదేవి నమ గంధం సమర్పయామి. పుష్పాలతో కూడా పూజ చేయండి. ఓం చంచలాయై నమ పాదౌ పూజయామి. సుజంగాయై నమ సింగం పూజయామి. చబలాయై నమ జానుని పూజయామి. పుణ్యాయై నమ ఊరుం పూజయామి. కమలాయై నమ కడిం పూజయామి. గోదావరియై నమ స్తనౌ పూజయామి. భవనాశిన్యై నమ ఖండం పూజయామి. తుంగభద్రాయై నమ ముఖం పూజయామి. సుందర్యై నమ లలాటం పూజయామి. దేవ్యై నమ నేత్రే పూజయామి. పుణ్యశ్రవణకీర్తనాయై నమ కర్ణౌ పూజయామి. సునాసికాయై నమ నాసికాం పూజయామి.
భాగీరథ్యై నమ శిర పూజయామి యమునాయై నమ సర్వాణ్యంగాని పూజయామి. అక్షంతలు వేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. ఊదిబత్తీలు వెలిగించి యమున అమ్మవారికి కూడా తిప్పండి గంట కొడుతూ. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధై సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. ఉంటే కడ్డీ అవుతో తిప్పండి, లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు. యమునా పూజ. ఓం సాచంద్రవర్తే సంయుక్తమహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం నివిరావా భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోర దివ్యైర్జ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరముగే తాంబూల నైవేద్యం సమర్పయామి. యమున అమ్మవారి దగ్గర ఒక తాంబూలాన్ని పెట్టి ఆ నీళ్లతో కలశం నీళ్లు తీసుకుని ప్రోక్షణ చేసి ఆ నైవేద్యం అమ్మవారికి చూపించాలి. ఓం ప్రోక్షావరేజ్యాపుండరీకాక్ష గోవిందాయ నమ. సంభవిత్ విద్రవే ప్రాణాయ నమ అపానాయ నమ వ్యానాయ నమ ఉదానాయ నమ సమానాయ బ్రహ్మణాయ నమ యమునాదేవ్యై నమ. అమృత తుల్య నైవేద్యం సమర్పయామి. మళ్ళా 5 సార్లు కలశం నీళ్లను యమునా కలశంలోకి వేయాల. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరాభవసం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచరణీయాం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. నీరాజనం మంగళహారతి. మంగళహారతి తీసుకొని కర్పూరం ముత్తులుగానే వేసి అమ్మవారికి హారతి యమున అమ్మవారికి. ఓం గంట కొట్టండి. ఓం హిరణ్యపాత్రమదోహపూర్ణం దధాతి సవ్యాసానిధి ఏకదాత్ బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నీరాజనం సమర్పయామి. చుట్టూ నీళ్లు తిప్పండి. అక్షింతలు తీసుకుని యమున అమ్మవారి దగ్గర వేయండి. కింద పెట్టి ఆ హారతిని అమ్మవారికి చూపించి మీరు నమస్కారం తీసుకోండి. రక్షాన్ ధారయామి. నమస్కారం సమర్పయామి. నమస్కరోమి. యమునాదేవి నమ సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు మహావిశేషమైనటువంటి వరలక్ష్మి వ్రత విధానాన్ని కూడా తెలియజేస్తాను. శ్రద్ధాభక్తులతో కూడా అమ్మవారిని పూజ చేయండి. కొంత సాంప్రదాయంలో అమ్మవారిని పాటలు పాడుతూ కడపమాను బయట నుంచి తీసుకుని వచ్చి లోపల పీఠంలో కూర్చోబెట్టేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఆ పద్ధతి అంతా పూర్తయిన తర్వాత అమ్మవారిని అక్కడ చక్కగా కూర్చుండబెట్టి ఈ యొక్క వ్రతాన్ని కూడా చేస్తాం మనం. సహ కుటుంబానామనుకోండి. క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్యేశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే వరలక్ష్మీ దేవతావ్రతముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ కూడా చేయాలి. అమ్మవారి కలశం మీరు తాకకుండా చేయి ఉంచండి. నమస్కారం చేయబెట్టి అమ్మవారు మన ఇంటిలోకి కూడా వచ్చినట్లుగా కూడా భావించి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ కూడా చేయాలి. ఓం సునీదేవన రస్మాను చక్షుణ ప్రాణమిహనో దేహి భోగం జోగ్భసేమ సూర్యమచ్చరం తామనమదే మృడయాన స్వస్తి. అమృత వై ప్రాణ అమృతమాభ ప్రాణానేవ యథాస్థానముపక్వయితి. స్వామిన్ సర్వం జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. నమస్కారం చేసుకొని అమ్మవారు మన ఇంటిలో కలశంలో ఆవాహన అయినట్లుగా కూడా అమ్మ మీరు ఈ కలశంలోకి ఆవాహన కండి, మేము మిమ్మల్ని పూజించుకుంటాము అని చెప్పి అమ్మవారికి కూడా నమస్కారము చేసుకోండి. అక్షింతలు పూలు చేత్తో పట్టుకోండి. ఓం పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధారణం సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ధ్యాయామి. అక్షింతలు పూలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా అక్షింతలు పట్టుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్య విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ఆవాహయామి. మళ్ళా అక్షింతలు అమ్మవారి కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓ పుష్పం తీసుకోండి.
सूर्यायतन भस्मोते स्मरद्रष्ण विभूषितम सिंहासनमिदं देवी स्तयेदां शिरभूषिते श्री वरलक्ष्मी देवतायै नमः रत्न सिंहासनं समर्पयामि। ఆ పులు అమ్మవారి కలశం మీద వేయండి. తర్వాత వృద్ధుడితో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి పళ్ళెంలోకి ఇచ్చిపెట్టాలా. ఇట్లా 3 పర్యాయాలు చేయాలి. అంటే 3 అని ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు, తాగడానికి మంచి నీళ్లు అని అర్థం. శుద్ధోదకం పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్వామి దే దేవి గృహాణ సురభూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః అర్ఘ్యం సమర్పయామి। సువాసీత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీ దేవతాయే నమః పాద్యం సమర్పయామి। సువర్ణ కలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్త శుభప్రదే ఆచమనీయం సమర్పయామి। ఇలా 3 సార్లు వదిలిన తర్వాత అమ్మవారికి శుద్ధోదక స్నానం చేయించండి. కొంతమంది విగ్రహం పెట్టుకుని ఉంటారు. ఆ విగ్రహం కనుక పంచామృతాలతో చేసే ఉద్దేశం ఉంటే అవి కూడా చెబుతాను. లేకపోతే మామూలుగా కలశానికి ఆవాహన కూడా చేయవచ్చును. ఆపోహిష్టామయో భువః తానవూర్ధ్యేదరాధన మహీరణాయ చక్షస యావసవదామవరదః తస్యాభాద్యదేహనః ఉషాదీరివ మాతరః తస్మాదరంగమామవః యస్య క్షయాయ జన్మద ఆపో జనయాథాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి। పుష్పంతో కలశానికి స్నానం చేయించండి. లేదా లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకోయింటే నీళ్లతో కడిగి పంచామృతం చేసే అభిప్రాయం ఉంటే కనుక ఒక గిన్నెలో పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం చేయండి. వాటి యొక్క మంత్రాలన్నింటినీ కూడా చెబుతాను. మొదటగా పాలు. ఓం ఆప్యాయ సుసమేతుదే విశ్వదస్వామ వృష్ణీయం భవ వాజస్య సంఘరే క్షీరేణ స్నపయామి। తర్వాత పెరుగు. ఓం ధరిక్రావరుణ అకారశం జిష్టోరస్వస్వ వాజినః సురభినో ముఖా ఆగరత్ప్రణ ఆయుంషితారిషద్ దధ్నా స్నపయామి। నెయ్యి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవ సవితోత్పునః త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్య సరశ్మిభిః ఆజ్య స్నానం సమర్పయామి। మధు అంటే తేనె. ఓం మధు వాతారుతాయితే మధుక్షరం సింధవః మాధ్వేర్న సంతోషసి మధునక్తమదోషసి మధువత్పార్తిభగమజః మధుధ్యోరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యామా దీర్ఘావో భవంతునః మధునా స్నపయామి। చక్కెర. ఓం స్వాధుపవస్వదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సోవేతునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయేర్మధుమాగం అదాభ్యః శర్కర స్నానం సమర్పయామి। తర్వాత పండు. ఓం ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యుష్మాదిశ్వప్రధానేన అతస్యాంతిం ప్రయచ్చ మే ఫలం సమర్పయామి। ఫలోదకం కొబ్బరికాయ నీళ్లతో. విగ్రహం లేకుండా మామూలుగా పూజ చేసినటువంటి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో అమ్మవారికి కలశానికి స్నానం చేయించండి. విగ్రహం ఉండేటువంటి వాళ్ళు ఆ విగ్రహానికి కలశానికి రెండింటికి కూడా చేయించండి. ఓం యా ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్త్వానో ముంజం త్వగుం హసః ఫలోదక స్నానం సమర్పయామి। తర్వాత విగ్రహం ఉండే శుద్ధోదకంతో శుభ్రంగా కడిగి తీసి పెట్టేసేయండి. ఆ కలశం దగ్గర పెట్టండి. విగ్రహం లేని వాళ్ళు కలశం నీటితో మళ్ళా అమ్మవారికి స్నానం చేయించండి. ఓం అభోయిష్టామయో భవతానవూర్ధ్యేధాతనామ హీరణాయ చక్షసే యావసవదమారుదః తస్యాభార్యదేహనా ఉసదక్షి ఉసదీర్వ మాతరః తస్మాత్ రంగమోహ సఖ్యాయ జన్మదా గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుషోదరి శుద్ధోదక స్నానం సమర్పయామి। వస్త్రయుగ్మం. వత్తిపత్తి. ఓం సురార్చితాంగ్రీగుణే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం తథా స్వామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి। కేయూరకంకణే దివ్యే హారనూపుర మేఖలా విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః। ఆభరణం. ఆభరణం ఏదైనా వేసి ఉంటే పర్వాలేదు, వేయకుంటే వేసే ఉద్దేశం ఉంటే వేయండి, వేయకపోతే అక్షంతలు వేయండి. ఆభరణం సమర్పయామి. ఓ పుష్పాన్ని గంధంలో అద్ది పసుపు కుంకుమలు తాకిచ్చి కలశం దగ్గర లేదా విగ్రహం దగ్గర పెట్టేసేయండి.
ఓం కర్పూరాగర కస్తూరి రోచనాదిభినర్వతం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః గంధాంధారయామి. అక్షంతలు తీసుకొని అమ్మవారికి వేయాలి. ఓం అక్షతాన్ దివళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్దిపుత్రికే అక్షతాం సమర్పయామి. పూలదండ ఉంటే వెయ్యండి, కలశానికి అలంకారం చేసి ఉంటే అక్షంతలు వేయండి. మల్లికాజాది కుసుమై చంబరై బహుళైరవి శతవత్రై చ కళ్యాణే పూజరామి హరిప్రియే పుష్పై పూజయామి. ఇప్పుడు అథాంగ పూజ అష్టోత్తరం చెప్తాను, వాటి ప్రకారంగా పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. పుష్పాలు పత్రాలు అర్చన చేస్తూ ఉండాలమ్మ. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరాయ నమః వృం పూజయామి. కమలవాసిన్యే నమః గండం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. లలితాయే నమః భుజద్వయం పూజయామి. కంబుకంఠే నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. శ్రీయే నమః ఓష్ఠౌ పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సునేత్రే నమః నేత్రే పూజయామి. రమాయే నమః కర్ణౌ పూజయామి. కమలాయే నమః శిరః పూజయామి. వరలక్ష్మే నమః సర్వాణ్యంగాణి పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం మొదలవుతుంది. పుష్పార్చన, కుంకుమార్చన, పత్రార్చన ఏదైనా చేయొచ్చు. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనగాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాకాంతాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రాసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదశరణ్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యామరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ముదరాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రేణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగదానందాయై నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాసితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవనివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుసుమ అక్షతాం సమర్పయామి. అక్షింతలు వేయండి. ఆ తర్వాత తోరములు ఉన్నాయి కదమ్మా, ఆ తోరాలకు పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి.
ఓం కమలాయై నమః ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. ఆ తదుపరి ఊదిబత్తీలు వెలిగించి అమ్మవారికి కూడా తిప్పాలి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధే సంయుతం అగ్రాణాం ధర్మదేవాణం ధూపోయం ప్రతిగృహ్యతాం. గంట కొడుతూ ఆ ఊదికట్లను కూడా తిప్పిన తర్వాత కడ్డీ ఒత్తులు ఉంటే కడ్డీ ఒత్తులు వెలిగించి గంట కొడుతూ కూడా తిప్పండి. ఓం సాధ్యం త్రివర్తే సంయుక్త మహిళనా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాప భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యే జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి. నైవేద్యం తాంబూలం పెట్టండి, కుడుములు పెట్టండి, ఇంకా ఏమన్నా చేసినటువంటి పిండి వంటలుంటే పెట్టండి. మీ యథాశక్తి దాంట్లో ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని మేమేం చెప్పము. మీ యథాశక్తిగా చేసినటువంటి పదార్థాలు తాంబూలము, ఇందాక కొట్టినటువంటి కొబ్బరి చిప్పలు అవన్నీ కూడా అమ్మవారి ఎదురుగా పెట్టి కలశంలో నీళ్లు ప్రోక్షణ చేసి చుట్టూ కూడా తిప్పండి. ఓం ప్రోక్షాయ నమః పుండరీకాక్షాయ నమః అమ్మవారికి చూపించండి. ప్రాణాయ నమః అపానాయ నమః వ్యానాయ నమః ఉదానాయ నమః సమానాయ నమః బ్రహ్మణాయ నమః అమృత తుల్య నైవేద్యం సమర్పయామి. మళ్ళా 5 సార్లు కలశంలో నీళ్లు తీసుకుని పళ్ళెంలో వదిలిపెట్టండి అమ్మవారికి చూపించి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. నీరాజనం మంగళహారతి. కర్పూరాలు గాని ఒత్తులు గాని వేసి అమ్మవారికి హారతి తిప్పండి. ఓం హిరణ్యపాత్రమదోహపూర్ణం ధరాది మధవ్యోసానీతి ఏకదాత్ బ్రహ్మణ ఉపహరది ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాది. ఆ హారతి బల్ల కింద పెట్టి నీళ్ళండి అక్షంతలు తీసుకుని అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. తర్వాత ఎవరైనా సుమంగళితో ఆ తోరం కట్టించుకోండి, లేదా మీ భర్తతో కట్టించుకోండి. కట్టించుకున్న తర్వాత అక్షంతలు చేత్తో పట్టుకోండి. ఆ తదుపరి ఈ యొక్క వ్రతం ఎందుకు చేయాలి అనేటువంటి వ్రత కథా విశేషాన్ని కూడా మీకు తెలియజేస్తాను. శ్రద్ధాభక్తులతో వినండి. ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాము. ఆ వ్రత కథను తెలియజేస్తాను మీకు. పూర్వము మగధ దేశంలో కుండీనం అనేటువంటి ఒకానొక పట్టణంలో చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. చారుమతి 4 గుణములు కలిగినది. ధర్మము, అర్థము, కామ్యము, మోక్షము ఇవన్నీ కూడా చతుర్విధ ఫల పురుషార్థములు అంటారు. వీటి యందు అత్యంత నిష్ఠాపరురాలు కాబట్టి ఆమెకు చారుమతి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆమె సూర్యోదయం కంటే పూర్వమే నిద్ర లేచి అత్తమామలకు నమస్కరించి ఇంటి పనులన్నీ చేసుకొనుచు గయ్యాళిగా కాకుండా మితముగా మాట్లాడుతూ ఉత్తమురాలిగా ఉండి చుట్టుపక్కల వారికి కూడా చేదోడు వాదోడు సహాయ సహకారాలు అందిస్తూ అనేక విధములుగా కూడా ఉత్తమురాలైనటువంటి మంచి ఇల్లాలుగా కూడా పేరు తెచ్చుకుని ఉన్నది. ఆమె యందు మా మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు కలలో ప్రత్యక్షమయ్యి, ఓ చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు నన్ను పూజించినడలా నీకు అన్ని శుభములు కలుగుతాయి అని చెప్పి చారుమతి కలలో చెప్పగా అప్పుడు అమ్మవారికి నమస్కరించి, జగములన్నిటికీ తల్లివి, పుణ్య స్వరూపురాలవు, శరణు చొచ్చిన వారిని కాపాడుదానవు, ముల్లోకముల వారిచే కొనియాడబడిదానవు, విష్ణువు యొక్క రొమ్మున ఉన్నటువంటి ఓ దేవి, ఎవరినైతే కటాక్షంతో చూస్తుందో ఆ మానవుడే పుణ్యాత్ముడు, అతడే సుగుణములతో కూడినవాడు, అతడే కొనియాగట తగినవాడు, అతడే ఆలుబిడ్డలు గలవాడు, అతడే శివుడు, అతడే పండితుడు. ఓ హరిప్రియురాల, ఇతరులైన పెక్కు వేల జన్మల్లో ఎంత పుణ్యం చేసిందో కదా, అట్లు కాని మీ పాదాల విందన దర్శనం నాకు అబ్బునా అని కలలో అనేక విధములుగా నమస్కారం చేయగా ఆ స్తోత్రములచే సంతృప్తి పడినటువంటి అమ్మవారు
అనేక వరములు కూడా ఇచ్చి అంతర్ధానం నొందింది. తాను నిద్ర నుంచి లేచి చూడగా చుట్టూ ఎవరూ కనిపించకపోవడంతో తాను కలగంటినని తనకు వచ్చినటువంటి కల వృత్తాన్ని భర్తకు అత్తమామలకు చెప్పగా వారు కూడా శ్రావణ మాసం వచ్చిన తోడని అవశ్యము కూడా ఈ వ్రతం చేయమని చెప్పడంతో ఈ విషయం తెలిసినటువంటి చుట్టుపక్కల స్త్రీలందరూ తామును ఈ వ్రతం చేయి సంకల్పించుకుని శ్రావణ శుక్ల పౌర్ణమి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వ్రతం చేయడం కోసం ఎదురు చూస్తుండగా వీరి భాగ్యవశమున ఆ దినము రానే వచ్చినది. ఓహో, ఈ రోజే కదా ఆ మహాలక్ష్మి చారుమతి కలలో చెప్పినటువంటి రోజు అని చెప్పి పొద్దున్ననే స్నానములు ఆచరించి చిత్ర వస్త్రములు కట్టుకుని అందరూ కూడా ఆ వరలక్ష్మి పూజార్థమై చారుమతి గృహం ఇచ్చేసి ఒక చోట అలికి పంచవర్ణముల చేత ముగ్గులు పెట్టి అందు ఒక కలశంను ఏర్పాటు చేసి అందు కలశం నందు శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి కురు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే భక్తాభీష్ట ప్రదే దేవి నారాయణి సుప్రీత హౌసర్వద అనేటువంటి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధి విధానముగా చేసి 9 ముళ్ళు కలిగినటువంటి తోరమ్మను కూడా చేతికి కట్టుకుని అక్షతలు తీసుకుని ప్రదక్షిణం చేయ ప్రారంభించినారు. మొదటి ప్రదక్షిణం చేయంగానే కాళ్ల యందు గల్లు గల్లు అనేటువంటి శబ్దం కూడా కలిగినది. ఆ తదుపరి రెండవ ప్రదక్షిణం చేసినప్పుడు హస్తముల యందు మెడల యందు దగాయమానముగు బంగారు ఆభరణములు దర్శనమిచ్చినవి. మూడవ ప్రదక్షిణం చేయంగానే వాళ్ళ గృహాలన్నీ కూడా బంగారుమయమైనవి. అంతేకాకుండా ఆ పూజా స్థలానికి ఆ పూజ చేసినటువంటి స్త్రీలను వారి వారి ఇండ్లకు తోడుకుని పోవుటకై రథములు గుర్రములు మొదలైనటువంటి వాహనములు కూడా వచ్చి నిలబడుకుని ఉన్నవి. అంత పూజ అంతా పూర్తి చేసిన తర్వాత తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేసినటువంటి బ్రాహ్మణునికి వాయినమిచ్చి దక్షిణ తాంబూలాదులు సగి వారి చేత ఆశీర్వాదం పొంది భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళుతూ ఇలా అనుకున్నారు, ఆహా, చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతకు తాను కలలో కనిపించి చెప్పినందుకు కదా మనకి ఇట్టి భాగ్యం లభించినది అని చెప్పి చాలా సంతోషిస్తూ ఇంట్లోకి వెళ్ళినారు. అది మొదలుకొని ప్రతి సంవత్సరము వీళ్ళు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ అనేక సంవత్సరములు సుఖ సంతోష భోగ భాగ్య ధనకనక వస్తువాహనంలో జీవించినటువంటి వారి అంత్యంన మహావిష్ణు లోకాన్ని కూడా పొందినారు. కాబట్టి మహాప్రభావవంతమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ మనుష్యుడైతే ఎప్పుడైతే చేస్తాడో సకల దరిద్రం నుంచి విముక్తుడై సుఖ సంతోషాలతో ధనధాన్య భోగ భాగ్య సంపత్తులతో జీవిస్తాడని ఈ వరలక్ష్మి వ్రత విశేషత కూడా చెప్పబడి ఉన్నది. అక్షింతలు అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మోకాళ్ళ మీద కూర్చొని తల నేలకు తాకిచ్చి నమస్కారం కూడా చేసుకోండి. ఆ తదుపరి ఒక విస్తరాకులో కొంత సాంప్రదాయంలో గోధుమలు ఉన్నాయి, కొంత సాంప్రదాయంలో బియ్యం ఉన్నాయమ్మ. మీ ఆచార వ్యవహారాన్ని అనుసరించి వాటిని పోసి వాటిపైన ఇంకొక విస్తరాకు మూసి వాటిపైన పసుపు కుంకుమ అక్షింతలు వేసి కొంగుతో ఈ విధంగా పట్టుకుని పైన కొంగు వేసుకుని కొంగుతో పట్టుకుని దాన్ని వాయనం కూడా అమ్మవారికి ఏంటి శ్రీ వరలక్ష్మీ దేవతా వ్రతముద్దిచ్చ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం వాయన దాన తుభ్యమహం సంప్రదదే నమమ నమమ అని చెప్పి అమ్మవారికి చేసేయండి. అక్షింతలు నీళ్ళు అమ్మవారి ముందు కూడా విడిచిపెట్టండి. ఈ విధంగా పూజ పరిసమాప్తి కూడా అవుతుంది. చాలా మంది పునఃపూజ కూడా అడుగుతూ ఉన్నారు. అది ప్రత్యేకంగా ఇంకొక వీడియో చేసి కూడా పెడతాను. వారి పునఃపూజ కావాల్సినటువంటి వాళ్ళని అడగండి. ఇంకొకసారి చెప్తున్నానమ్మా, ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరూ పెట్టినట్టు అనేక విషయాలన్నీ కూడా పెట్టను. నోములు వ్రతాలు పూజలు మాత్రమే ఉంటాయి. మీరు మాటికి మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలా మంది, స్వామి లింక్ పంపియండి లింక్ పంపియండి లింక్ పంపియండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. మమ్మల్ని ఇంత అడగాల్సిన అవసరం ఉండదు కదమ్మా. మేమేదో కార్యక్రమాలలో ఉండి ఫోన్లు ఎత్తకపోవడమో లేకుంటే పనుల ఒత్తిడి చేయడం, ఒక్కసారి వాట్సాప్ మెసేజ్ కూడా చూడలేకపోవడమో కూడా జరుగుతుంది. చూస్తే పంపిస్తాము, మళ్ళీ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. శ్రావణ మాసము, అందులో గత 3 మాసంలో మౌఢ్యమి కూడా వచ్చింది. పనుల ఒత్తిడి చాలా ఉన్నది. ఇంత ఒత్తిడిలో కూడా నేను వీడియో చేసి పెడుతూ ఉన్నాను. ఎందుకు అంటే దూర ప్రాంతంలోనో బ్రాహ్మణులు దొరికిన వారు పూజ చేసుకోవడానికి బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. అయ్యో మేము ఏదో మా శక్తి కొద్దీ ఏదో విధంగా పూజ చేసినాంలే అని అనుకోకూడదు. సమంత్రకంగా కూడా చేయాలి.
అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో కూడా పెడుతూ ఉన్నాను. ఎందుకంటే దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, అంటే గొప్పగా కాదు, శాస్త్రం చెప్పిండేదే చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమంత్రకంగా చేసినటువంటి ఈ పూజా విధానాన్ని చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది మీరు ఆయుర ఆరోగ్య భోగ భాగ్య ధనకనక వస్తువాన్ని సమృద్ధితో తొలతూగుతూ నిండు నూరేళ్లు కూడా సుమంగళిగా జీవించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఓం శతమానం భవతి రాహి పురుషశ్రేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘమాయురస్తో దీర్ఘ సుమంగళీ భవ మనో అభీష్ట ప్రసిద్ధిరస్తో సత్యా సందు యజమానస్య కామా. శుభం భూయాతమ్మ.